హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? సో ఇవాళైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో మా ముందుకు వచ్చేసాను. సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఇంకా అది ఇది చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చిటికలో ఒక మంచి డిజర్ట్ అయితే చేసుకుందాము. సో ఇప్పుడు పిల్లలు మనం స్కూల్ ఉన్నప్పుడే క్యారెట్ తినమంటే తినరు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి క్యారెట్తో ఏదైనా స్వీట్ చేసి పెడితే చక్కగా తింటారు కదా. సో అందుకోసం అని చెప్పేసి చక్కగా క్యారెట్ అలాగే సేమియా డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కలిపి క్యారెట్ సేమియా పాయసం చేయబోతున్నానండి. సూపర్ టేస్టీగా వచ్చింది. సమ్మర్లో ది బెస్ట్ డిజర్ట్ అని చెప్పుకోవచ్చు. హాట్గా తిన్నా బాగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా బాగానే ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డిజర్ట్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా సేమియా అలాగే క్యారెట్ పాయసం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ డిజర్ట్కి పెద్దగా నెయ్యి ఎక్కువ పట్టదండి. అలాగే మనము ఇందులో స్పెసిఫిక్గా ఒక గుడ్ థింగ్ ఏంటిదంటే మనం ఎక్కడ కూడా షుగర్ యాడ్ చేయట్లేదు. షుగర్ లేకుండా హెల్తీగా టేస్టీగా చేస్తున్నాం అనమాట. కాస్త నెయ్యి వేడైపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఈ రెండిటితోనే సరిపోతుంది డిజర్ట్, ఎక్కువ ఏం అవసరం ఏం లేదు. సో మీకు నచ్చినట్లయితే బాదం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఈ కాజుని అలాగే కిస్మిస్ని లో ఫ్లేమ్లో వేయించుకోండి. వేయించుకున్న నట్స్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మరలా అదే ప్యాన్లోకి మరి కాస్త నెయ్యి వేసేసుకొని ఒక కప్పు మంచిగా క్యారెట్ని తురుముకొని క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి. ఏ బౌల్తోనైతే మనము అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అదే బౌల్తోని అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకుంటేనే పాయసం చాలా నీట్గా వస్తుందన్నమాట. సో తర్వాత ఇందులోకి మంచిగా క్యారెట్ తురుము వేసేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఆ క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, అది కాస్త కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మరలా అదే ప్యాన్లోకి ఏ కప్పుతోనైతే మనం క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా మరుగుతున్న టైంలో మనము సేమ్ అదే కప్పు మెజర్మెంట్తోని రోస్టెడ్ సేమియా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒకవేళ మీరు నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే కొంచెం నెయ్యిలో సేమియాని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని అప్పుడు వాటర్లో ఉడికించండి. ఇక్కడ నేను ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియాని తీసుకుంటున్నా కాబట్టి ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇంకా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ సేమియాలని వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో సేమియా కొంచెం ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిపోయింది అని మనకు అనిపించిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని మరి కాస్త వాటర్ని వేసుకొని క్యారెట్ని సేమియాని కొంచెం వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్లో సేమియా అలాగే క్యారెట్ తురుము మంచిగా ఉడికిపోయిన తర్వాత ఏ కప్పుతోనైతే మనము సేమియా అలాగే క్యారెట్ తురుముని తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం తురుముని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకవేళ బెల్లం తురుము వద్దు మాకు షుగర్తో చేసుకుంటాము అనుకుంటే వన్స్ ఒక పాలల్లో మనం ఉడికించుకున్న తర్వాత ఏ టైంలో అయినా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ వన్స్ ఒకవేళ పాలు పోసిన తర్వాత బెల్లం వేసుకున్నట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదే టైంలో మనము బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి మంచి అరోమా అండ్ ఫ్లేవర్ కోసము. ఈ బెల్లం తురుము మంచిగా క్యారెట్ తురుముతోని అలాగే సేమియాతోని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా పాయసము క్యారెట్ పాయసము అసలు గట్టి పడదండి. నేను చెప్పిన పద్ధతిలో చేసినట్లయితే ఒక 10 నిమిషాల తర్వాత బెల్లం తురుముతోని క్యారెట్ సేమియా పాయసం చక్కగా కలిసిపోయి దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇంకా పక్కన పెట్టుకోవాలి ప్యాన్ని. తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. సో మీరు ఒకవేళ షుగర్ యాడ్ చేయాలి అనుకుంటే మళ్ళా మనం ఉడుకుతున్న టైంలోనే కొంచెం పాలను వేసేసుకొని షుగర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము బెల్లం తురుముతోనే
ఎలానే యాడ్ చేసుకుంటామంటే ఫస్ట్ స్టవ్ కొద్దిగా ఆఫ్ చేసేసుకొని కొంచెం సేమియా క్యారెట్ పాయసం కొంచెం 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత 2 కప్పుల చిక్కటి పాలను వేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. ఎంత సేపటికి కూడా అది గట్టి పడదండి. మస్ట్ అండ్ షుడ్‌గా ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నట్స్‌ని కూడా కాజు, కిస్మిస్‌ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, క్యారెట్ సేమియా పాయసం మంచి డిజర్ట్ అండి. చాలా బావుంటుంది. హాట్‌గా తిన్నా బానే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరుసటి రోజు కూల్‌గా తిన్నా బానే ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. రెసిపీ గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ ఇలాంటి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కొస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్‌తో. అంతవరకు థాంక్ యూ. బాయ్. నమస్తే.